మౌనము సువర్ణము వంటిది. సైలెన్స్ ఈజ్ గాడ్. భగవంతునికి తెలిసిన భాష మౌనం మాత్రమే. యథార్థమైన ప్రార్థన మౌనంలోనే జరుగుతుంది. మౌనంతో కన్నీటి ధారలు, హృదయ స్పందన, మౌన భాషణ, నిశ్శబ్ద సంగీతం అన్నీ మౌనంలోనే జరుగుతాయి. నీవు ఎప్పుడైతే మనస్సుకు పని చెప్పకుండా ఆత్మతో అనుసంధానం చెందుతావో ఆ క్షణమే నీవు భగవంతునితో ట్యూన్ చేయబడినట్లే అని తెలుసుకో. నీ మనస్సులో ఉన్న కోరికలన్నీ భగవంతునికి చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే భగవంతుడంటేనే సర్వాంతర్యామి. ఆయన నీ మనస్సులో ఏ కోరికలున్నాయో ముందుగానే తెలుసుకుంటాడు. భగవంతుణ్ణి నీ హృదయ స్థానములో ఊహించుకొని మనసు అర్పిస్తూ మోకరిల్లితే ఆ ప్రార్థన చాలు. అలా మౌనంగా ఉండగలిగినంతసేపు ఉండి నిశ్శబ్దంగానే విశ్రమించు. ఒక్క విషయం గ్రహించు, భగవంతుడికి రూపం లేదు. భగవంతుడంటే నీ హృదయములో, అంటే నీ మనస్సు వెనుక ఉన్న ఆనంద స్వరూపము, ఆ నిర్మల స్వరూపము, ఆ బ్రహ్మ స్వరూపము. అది ఉనికి మాత్రమే అని మాత్రం గ్రహించు. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఇన్సైడ్ యువర్ హార్ట్ అంటుంది బైబుల్. సిట్టింగ్ సైలెంట్లీ ఐ హ్యావ్ అరైవ్డ్ అండ్ బ్లిస్ హెస్ హ్యాపెండ్ టు మీ అని ప్రకటించుకున్నాడు గౌతమ బుద్ధుడు. ఇఫ్ యూ బికమ్ సైలెంట్ అండ్ లిసన్ టు హిమ్ యూ కెన్ హియర్ హిజ్ వాయిస్ అని అంటున్నాడు గురునానక్. ఇఫ్ యూ బికమ్ సైలెంట్ అండ్ లిసన్ టు హిమ్ యూ కెన్ హియర్ హిజ్ వాయిస్ అని అంటున్నాడు. వర్క్ ఈజ్ యువర్ ప్రేయర్, సర్వీస్ ఈజ్ యువర్ ప్రేయర్, సర్వీస్ మేక్స్ ఎ మ్యాన్ ఎ సెయింట్ అని అంటుంది మదర్ తెరెసా. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుణ్ణి మంత్రతంత్రాల కంటే, శ్లోకాలతో కంటే మౌనంతో భగవంతునికి చాలా దగ్గర కావచ్చునని తెలుసుకుంటున్నాం.